హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి అని అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు ఆయన. మహిళల కట్టుబొట్టుపై కామెంట్స్ చేయడం అంటే సగటు మహిళను కించపరచమేనన్నారు ఆయన. ఇక మాజీ మంత్రి వ్యాఖ్యలు అనిత గురించి అన్నట్లే కాదు, సగటు మహిళలందరినీ కూడా కించపరిచినట్టే అని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారి నోటి నుండి వచ్చే ప్రతి మాటను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలని అన్నారు పవన్ కళ్యాణ్. ఎవరికి చెప్పాల్సి సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది. మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మైకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాటలు మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ నువ్వు కారు వదిలి తిరుగుతున్నావు. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ నువ్వు కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నావు. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది. హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు ఆయన. ఇక మహిళల కట్టుబొట్టుపై కామెంట్స్ చేయడం అంటే సగటు మహిళలకు కించపరచడమేనంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఇక మాజీ మంత్రి వ్యాఖ్యలు అనిత గురించి అన్నట్లే కాదని సగటు మహిళలందరినీ కూడా కించపరిచినట్టుగా ఉండాలన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వారి నోటి నుండి వచ్చే ప్రతి మాటను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇక రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలని సందర్భంగా పవన్ కళ్యాణ్ సూచించారు.